రేషన్ బియ్యం కోసం చూడండి క్యూ లైన్ ఎలా ఉందో. నైటే బ్యాగ్స్ పెట్టేసి వాటిపైన స్టోన్స్ పెట్టేసి రెడీగా పెట్టుకుంటున్నారు లైన్ ప్రకారం, ఆర్డర్ ప్రకారం. ఇంతకుముందు కూడా రేషన్ బియ్యం ఇచ్చారు కానీ ఎప్పుడు ఇలా క్యూ లైన్ ఉండేది కాదు. ఇప్పుడు 3 months ఒకటేసారి రేషన్ బియ్యం ఇస్తామనేసరికి మరి ఎక్కడి నుంచి వస్తున్నారేమో తెలియదు కానీ డైలీ ఇదే బ్యాగ్స్ పెట్టి స్టోన్స్ పెట్టి వెళ్ళడం, మళ్ళీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ చూడడం. అసలు రేషన్ బియ్యం కోసం అంటే సన్న బియ్యం ఇస్తున్న 3 months అయితే మళ్ళీ కార్డు అంటే తీసుకోకపోతే కార్డు మిస్ అవుతుందా అనేసి వస్తున్నారా, లేకపోతే రియల్గానే ఫస్ట్ నుంచి ఉన్నారా? బిఫోర్ ఎప్పుడు అంటే మామూలుగా 1 month మంత్లీ ఇచ్చినప్పుడు అయితే ఎప్పుడు ఇలా లేరు కానీ ఇప్పుడైతే డైలీ ఇదే సిచ్యువేషన్. అసలు గ్యాప్ కూడా ఇవ్వట్లే అసలు కంటిన్యూస్గా. ఇప్పుడు ఆఫ్టర్నూన్ వరకు ఇది, మళ్ళీ చూడండి ఆఫ్టర్నూన్ నుంచి అంటే ఈవినింగ్ ఇస్తారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ బ్రేక్ టైము, ఆ టైంలో మళ్ళీ సెట్ చేసుకుంటారు బ్యాగ్స్ అన్ని పెట్టేసుకొని రెడీగా. చూడండి అసలు ఎంతమంది వెయిటింగ్. ఇలా ఉంది, ఇక్కడే ఇలా ఉందా లేకపోతే అన్ని దిక్కులో ఇలానే ఉందా రేషన్ బియ్యం కోసం? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేషన్ బియ్యం తీసుకోవడం తప్పనట్లేవు కానీ అంటే ముందు కూడా వీళ్ళకు ఉంది కదా, అప్పుడు ఇంత రష్ లేని ఇప్పుడు ఎందుకు ఉందా అని నా డౌట్ అంతే. ఇది మా ఇంటి దగ్గర ఉన్న రేషన్ షాప్ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్. ప్రజెంట్ కాదు, ఈ రోజు వచ్చేసి 20 కదా, ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇలానే ఉంది. డైలీ సిచ్యువేషన్ ఇదే అసలు. మార్నింగ్ ఈవినింగ్ చెప్పా కదా రేషన్ షాప్ దగ్గర క్యూ లైన్ అనేది. చూడండి ఆఫ్టర్నూన్ ఇప్పుడు 2-2:30 అవుతుంది. చూడండి ఇప్పుడు ఈవినింగ్ కోసం ఇది క్యూ లైన్ అనమాట. ఇలా బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ పెట్టేసి వాటిపైన స్టోన్స్ అవి ఎగిరిపోకుండా స్టోన్స్ పెట్టుకొని వాటిపైన మళ్ళీ నంబర్స్ రాసి దాన్ని ఫోటో తీసి పెట్టుకోవాలంట. మళ్ళీ ఈవినింగ్ 4 కల్లా స్టార్ట్ అవుద్ది కదా, అప్పుడు నంబర్ ప్రకారం వస్తే మనకి ఇస్తుందంట రేషన్. అసలు నేనైతే ఇన్ని ఇయర్స్లో రేషన్ షాప్ దగ్గర అసలు ఇంత క్యూ లైన్ ఉండడం, ఇలా ఉండడం అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం. చూడండి ఇలా ఉంది సిచ్యువేషన్. నేను ఈవినింగ్ది కూడా వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తా చూడండి అసలు రేషన్ షాప్ దగ్గర ఎలా ఉంటారో ఏంటి అనేది. మరి అన్నీ చెప్పా కదా అసలు ఈ 3 months తీసుకోకపోతే కార్డ్ మిస్ అవుతుంది అనేసి, లేకపోతే ఏంటి అసలు అనేది. డైలీ ఇంతే తెలుసా, ఒక 30 క్యారీ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి డైలీ. అంటే మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఒక 30-40 అలా. అది ఇప్పటి వరకు. ఇంకా టైం అయితే 4:15 5 స్టార్ట్ అవుతుంది తను బియ్యం ఇవ్వడం అయితే. సో అప్పటి వరకు ఇంకెన్ని బ్యాగ్స్ అవుతాయో చూడు. ఇదిగోండి ఇప్పుడు నైట్ 10 అవుతుంది, అమ్మ 10:30. ఇదిగోండి రేషన్ కోసం మా కష్టాలు చూడండి. ఇలా నంబర్ రాసి ఇలా పెట్టాలంటే చూడండి. ఇక్కడ అయిపోయినాయా? ఇందులో 30 ఇస్తారు. ఓకే, సో ఈ ఆర్డర్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ టోకెన్ పెట్టారు. ఇదిగోండి ఇవన్నీ రేషన్ కోసం, రేపటి కోసం. ఇప్పుడు నైట్ క్యూ లైన్లో 28 ఇది లేదు. ఇలా ఉంటాయి కష్టాలు రేషన్. ఫస్ట్ టైం అసలు